అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. టీడీపీ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్గా నియమితులయ్యారు. అశోక్ గజపతిరాజు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగాను సేవలు అందించారు. టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్గాను ఉన్నారు. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు ఆయన. అవినీతికి ఆమడ దూరంలో ఉన్నారు. అశోక్ గజపతిరాజు 1951 జూన్ 26న జన్మించారు. విజయనగరం మహారాజైన డాక్టర్ పివిజి రాజు కుమారుడైన అశోక్ గజపతిరాజు జిల్లా ప్రజలకు రాజుగారిగా చిరపరిచితుడు. గ్వాలియర్లోని సింధియా, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, విశాఖలోని ప్రభుత్వ కృష్ణా కళాశాలలో ఆయన చదువుకున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు, రాజకీయ వర్గాలకు పరిచయం అక్కర్లేని పేరు పూసపాటి అశోక్ గజపతిరాజు. విజయనగర సంస్థానాధీశుల వారసుడు, రాచరికపు పోకడలకు దూరంగా ఉంటూ సిసలైన ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందారు. నీతి నిజాయితీలకు నిలువుటద్దంగా నిలిచారు. నమ్మిన సిద్ధాంతాలకు తుదిదాకా కట్టుబడే నైజం అశోక్ గజపతిరాజుది. పుట్టింది రాజవంశంలోనైనా సామ్యవాద భావాలను ఆయన చిన్నప్పటి నుంచే పుణికి పుచ్చుకున్నారు. విద్యార్థి దశలో కూడా ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. ప్రత్యేకాంధ్ర ఉద్యమంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వ దమనకాండను నిరసిస్తూ ఆయన ప్రత్యక్ష రాజకీయ అరంగేట్రానికి తెరతీశారు. జయప్రకాష్ నారాయణ, జార్జ్ ఫెర్నాండెస్, చంద్రశేఖర్ వంటి సోషలిస్ట్ నేతల ఉపన్యాసాలకు ఎక్కువగా అశోక్ ప్రభావితమయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో సీనియర్ నేతగా గుర్తింపు పొందిన అశోక్ గజపతిరాజు 7 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా పనిచేశారు. 1978లో తొలిసారి జనతా పార్టీ తరపున ఎమ్మెల్యేగా విక్టరీ కొట్టారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు. ఆ పార్టీ నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా, ఓసారి ఎంపీగా విజయకేతనం ఎగరవేశారు. 1983, 85, 89, 94, 99, 2009లో టీడీపీ తరపున విజయం సాధించారు. దివంగత ఎన్టీఆర్, చంద్రబాబు మంత్రివర్గాల్లో అశోక్ గజపతిరాజు ఎన్నో కీలక శాఖల బాధ్యతలు నిర్వర్తించారు. ఎన్టీఆర్ హయాంలో ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖల మంత్రిగా, చంద్రబాబు హయాంలో ఆర్థిక, శాసనసభ వ్యవహారాలు, రెవెన్యూ శాఖల మంత్రిగా విధులు నిర్వర్తించారు. 2014లో విజయనగరం పార్లమెంట్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఎన్డీఏ మొదటి టర్మ్లో పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. చాలా కాలంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఆయన కొనసాగుతున్నారు. మరోవైపు హర్యానా గవర్నర్గా ఆసిమ్ కుమార్ ఘోష్ నియమితులయ్యారు. లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్గా కవీందర్ గుప్తాను నియమించింది కేంద్రం. అటు గవర్నర్గా బండారు దత్తాత్రేయ పదవీకాలం ముగిసింది. 2019 నుంచి 25 వరకు ఆయన గవర్నర్గా పనిచేశారు. 2019లో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా నియామకమైనటువంటి ఆయన 1.5 ఏళ్ల పాటు సేవలందించారు. అనంతరం హర్యానా గవర్నర్గా దత్తాత్రేయ నియామకమయ్యారు. అక్కడ దాదాపు 4 ఏళ్ల పాటు సేవలందించారు ఆయన.